గ్రంథంలో ఉందా అన్న? ఒక అన్నా 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 ఉంటే నమ్ముతారన్నా? నమ్ముతాను. త్రిత్వము, ఉంటే ఏకదేవుడు. రైట్, ఉంటే నమ్ముతారా? ఉంటే నమ్ముతాం అన్న. ఖచ్చితంగా నమ్ముతారా? త్రియేక. నీకు నేను ఏం చెప్తున్నాను, ఉంటే నమ్ముతారా అని అడిగాను అంతే. నువ్వేమన్నావు చూపిమన్నావు. నేను మళ్ళా అడుగుతున్నానా? చెప్పండి అన్న. త్రిత్వము అన్న పదం గాని, త్రియేక దేవుడు అన్న పదం గాని చూపించాలి నాకు. మళ్ళా నేను నా తండ్రి ఏకమై ఉన్నామన్న పదం కాదన్నావు. అన్నా నేను అట్లా కాదు అన్నా, విను. నీవేం అడిగినావు నేను దానికి సమాధానం ఇస్తున్నా. ఇవ్వండి. నేను సూటిగా మాట్లాడతా. ఇందులో నన్ను ఎట్లుంటది అంటే మంది సూటిగా మాట. సరే. నీవు అడిగింది ఏమి? త్రియేక దేవుడు అంతేనా? త్రియేక దేవుడు అంటే అర్థమే. త్రియేక అన్నా, ముగ్గురు ఒకటి అన్నా, త్రిత్వం అన్నా ఒకటే పదం, ఒక అర్థం ఒకటే. పదాలు వేరైనా అర్థం ఒకటే. ఒకసారి నాకు అర్థం చెప్పండి అన్న, వివరించండి. చెప్తాను. ఒక మాట అన్న విను, అర్థం చెప్తా విను. త్రిత్వం అంటే అర్థం ఏమి? ఏ భాష అది? త్రిత్వం అంటే అర్థం ఏమి? త్రిత్వం అంటే గ్రంథంలో లేదు అది. అదే కదా నేను చెప్పేది. నీకు తెలియనంత మాత్రాన లేదని నువ్వు ఎట్లా చెప్తావు బైబిల్లో? అదే నాకు తెలియదు అంటే మీరు ఆగండి అన్న. నీకు తెలియదు కదా, నీకు చూడలేదు కదా, నన్ను అడిగినావు కదా, నీకు వచ్చిన చూపిస్తా, చూసుకో. తప్పేముంది? సరే అన్న, మరి చూపించండి. చదువు ఒకసారి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువు. దాంట్లోనేముంది చెప్పు, చదువు ఒకసారి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదువు. తప్పేముంది? మనము దాన్ని తెలుగులో చదువు, సేమ్ ఇంగ్లీష్ లో చదువు. రెండు భాషలు. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లును, రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. ఒక మాట వినండి. అంటే త్రీ ఏక అంటే అర్థం ఏంటి? ఒక మాట. త్రీ అంటే ఏమి? అది ఏ పదము? మూడు. త్రీ అంటే మూడు. ఏక్ అంటే ఒకటి. అంటే అర్థం ఏంటి? ముగ్గురు ఒకటి అని ఇక్కడ ఉందా లేదు తెలుగులో? లేదు. ఇప్పుడు ఇందాక చదువు కదా, నీవే చదువు కదా. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు. విను మిత్రమా, ఒక్క మాట వినండి ఒకసారి. ఒక్క మాట వినండి. దాన్ని ఇంగ్లీష్లోకి రండి ఒకసారి. దాన్ని అదే సేమ్ అట్లే దాన్ని కింద ఇంగ్లీష్లో చదవండి. తప్పేముంది? ఇంగ్లీష్ బైబిల్ లేదన్న. సరే, మరి ఒకవేళ మొబైల్లో ఉంటే మొబైల్లో దాన్ని సెర్చ్లోకి పోయేసి ఆ సెట్టింగ్లో పోయేసి ఇంగ్లీష్ ఓపెన్ చేసుకోండి. దాంట్లోనే తప్పేముందన్న? ఇప్పుడు రాయబడింది ఏంటి? మనం ఏం చూస్తున్నాము? వాళ్ళు ఏమనింది ఇక్కడ రాయబడింది? సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు. ఏ సాక్ష్యం ఇచ్చేవాళ్ళు? ఎవరెవరు బయట వ్యక్తుల గురించి మాట్లాడా, దేవుడి గురించి మాట్లాడుతున్నాడా? అనగారు అక్కడ మనుషుల గురించి కాదు కదా మాట్లాడేది. ముగ్గురు సాక్షులు ఇస్తారా నీకు? అవునవును. ఆడ ఎవరి గురించి రాయబడింది? దేవుడి గురించే కదా మాట్లాడేది. ఆడ యేసుక్రీస్తు గురించి. అదే అంటున్నాను, యేసుక్రీస్తు గురించే. మరి ఎవరు? ఇప్పుడు ఆత్మ అంటే ఎవరు? నీళ్ళు అంటే ఎవరు? రక్తం అంటే ఎవరు? వాళ్ళని ముగ్గురని బైబిల్ అంటుంది. నేను అనట్లేదు అది. వాడా చెబుతూ నీళ్ళయు ఆత్మయు నీళ్లును రక్తమును, ఈ ముగ్గురు. అవునవును, అది శరీరం విషయం గురించి కదా. అదే చెప్తున్నాను. ఇక్కడ ఆత్మయు అని ఉంది. అది శరీరం. ఆత్మ అంటే శరీరమా? శరీరం కాదు కదా అక్కడ. ఆత్మ అంటే ఆత్మనే, శరీరం అంటే శరీరమే, నీళ్ళు అంటే నీళ్ళే. వచనం ఉంది కదన్న అక్కడ. చూసుకో, ఇంగ్లీష్లో చూసుకో. 3R1 అని ఉంది చూడు అక్కడ ఇంగ్లీష్లో. 3R1 అంటే ఇక్కడ ముగ్గురు అంటే ఏమని అర్థం అని? అక్కడ నీళ్ళు రక్తం అంటే అర్థం ఏంటి చెప్పండి. రైట్, ఒక్క మాట. ఇప్పుడు మీకు దాన్ని ఇప్పుడు అట్లా అడిగినారు చెప్పి. ఇప్పుడు మీరు ఏం అడిగినారంటే ముగ్గురు ఒకటే చూపించండి అన్నారు. 3 అంటే చూపించండి అన్నారు. నేను వచనం చూపించాను. వచనం చూపించిన తర్వాత మీరు దాన్ని ఫస్ట్ మీరు దాన్ని అది క్లియర్ కానీ మీరు ఉందా లేదా బైబిల్లో? దేవుడు అని ఉందా అని అడుగుతున్నాను నేను. అన్నా చదవన్నా, దాని విషయం చదవన్నా ఫస్ట్.
కనిపిస్తలేదన్న మాకి. నేను వద్దులే, చదవండి, మీరే చదవండి. ఇక్కడ ఎవరి గురించి రాయబడింది ఫస్ట్ చదవండి, చెప్పండి, మీరే చెప్పండి. నేను వద్దులే. అక్కడ ఎవరి గురించి రాయబడింది? ఇక్కడ చూడండి, ఈ 5వ అధ్యాయం 1వ వచనం చూసుకోండి. తండ్రి గురించి మాట్లాడతాడు. 4వ వచనంలో కుమారుని గురించి మాట్లాడతాడు. 5వ వచనంలో కుమారుని గురించి మాట్లాడతాడు. 6వ వచనంలో ఆత్మ గురించి మాట్లాడతాడు. 7వ వచనంలోకి వచ్చేసరికి సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అంటాడు. ఇక్కడ ముగ్గురు గురించి అంటే తండ్రి గురించి, కుమారుని గురించి, పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ 7వ వచనంలో క్లారిటీ చేస్తున్నాడు. ఈ ముగ్గురు అంటే సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లు రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. 5వ వచనం చదువుకోండి. 1వ వచనం రండి, తండ్రి గురించి మాట్లాడతాడు. 5వ వచనంలో కుమారుని గురించి మాట్లాడతాడు. 6వ వచనంలో పరిశుద్ధాత్మ గురించి మాట్లాడతాడు. 7వ వచనంలో ముగ్గురు గురించి క్లారిటీ ఇస్తున్నాడు. చూసుకోండి అన్న, నేనైతే బైబిల్లో లేదు కదా, చెప్పట్లేదు కదా. ఇక్కడ డౌట్, చెప్పండి అన్నగారు. త్రియేకన్న పదం మాత్రమే చూపిస్తున్నారా? మీరు అడిగింది ఏమంటారా అంటే నేను పదం గురించి మీరు అడిగింది అని చెప్పిన, త్రియేక దేవుడు అదే చెప్తున్నా నీకు. లేదు కదన్నా, ఇక్కడ నీళ్ళ ద్వారాను రక్తం ద్వారా అంటే యేసుక్రీస్తు రక్త మాంసములు గలవాడు అయి ఉన్నాడని తెలపడానికి ఒకటి, నీళ్ళ ద్వారాను అంటే ఆయన బాప్తిసంల గురించి రెఫరెన్స్ నోట్ చేస్తూ వస్తుంది. ఇక్కడ నేను ఒక మాట అంటే నాకు ఒకవేళ తెలియకపోతే నాకు నేర్పించండి, తప్పులేదు. ఒక మాట చెప్తున్నా, విషయం మాత్రం క్లారిటీగా మాట్లాడదాం. నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా, కాకపోతే అదే మనస్తత్వంతో మనం కూడా ఆలోచన చేద్దాం. మీరు ఏం అడిగినారు పర్ఫెక్ట్ చెప్పు. దేవుడు రైట్ అంటే అర్థం ఏంటి? ఏం చెప్పాము? త్రియేక దేవుడు అంటే ముగ్గురు కలిసి ఒకటే అని చెప్పమనే కదా. ముగ్గురు కలిసి ఒకటి అంటే అన్న మీ ఉద్దేశం ముగ్గురు కలిసి ఒకటే అంటే ఒక వ్యక్తిలో ముగ్గురు ఉన్నారనా? ఇప్పుడు నువ్వు ఏం అడిగినా అది చెప్పు నాకు ఫస్ట్. త్రియేక దేవుడు అన్నాను. మరి అంటే అర్థం ఏంటి? మీరేమనుకున్నారా? ఎందుకు ఆ పదం అడిగారు మీరు? త్రియేక దేవుడు అంటే త్రిత్వాన్ని నమ్మే వాళ్ళు చాలా మంది ఒక్క వ్యక్తిలో ముగ్గురు ఉన్నారు అని. చాలా మంది కాదనా, చాలా మంది పక్కన పెట్టు, అది ఏమో కానీ మనం మాట్లాడుకుందాము. ఇక్కడ వాళ్ళు ఏమని అనుకో కానీ ఇక్కడ నువ్వేం అడిగినావంటే త్రియేక అని అడిగినావు. త్రిత్వం అనే పదం బైబిల్లో చూపి అన్నావు, నేనుగా వచనం ఇచ్చినాను. దానికి ఇంకా నీవే సమాధానం చెప్పుకోవాలా. నేను నా సొంత మాటలు చెప్పలే, వచనం చూపించినాను. ఇక్కడ సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు అని ఉంది. ముగ్గురు అని చెబుతూ వారు ముగ్గురు ఏకీభవించి ఉన్నారు అన్నాడు. ఆ ముగ్గురు ఎవరెవరు అంటే మనుషుల గురించి చెప్పాడా? కాదు కదా. చూడు, తండ్రి గురించి చెప్పాడు. 5వ వచనంలోకి వచ్చేసరికి కుమారుడు గురించి చెప్పాడు. తర్వాత పరిశుద్ధాత్మ గురించి చెప్పాడు 6వ వచనంలో. ఈ ముగ్గురుగా 7వ వచనంలో క్లారిటీ ఇస్తున్నాడు. అక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ గురించి చెప్పిండేది. నీళ్ళ గురించి అంటే బాప్తిసం గురించి చెప్పినాడా? రక్తం అంటే శరీరం గురించి చెప్పినాడా? కాదు కదా. అయినా నీళ్ళ ద్వారాను రక్త మాంసం ద్వారాను వచ్చిన వాడు యేసుక్రీస్తు అని చెప్తున్నాడు. ఇక్కడ ఆడ చూపి నువ్వు ఈ వచనం, ఇక్కడ ఈ వచనం ఆడ ఉందిలే, నీళ్ళ ద్వారా రక్తం ద్వారా చూపి, నాకు చూపి వచనం చెప్పిన. ఒకసారి 6వ వచనం చూడండి. చదువుతా చూడు, 6వ వచనం చదువుతా చూడు. నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. కింద చదువుతాం అట్లే. కింద చదువుతున్నాం. రక్తంలో వచ్చే నీళ్లతోనూ రక్తంలో వచ్చాను ఆత్మ సత్యము గనుక సాక్ష్యం ఇచ్చువాడు ఆత్మయే. నీళ్లతోనూ అదే బాగా వినండి ఇక్కడ విషయము. మీరు అందుకని నీళ్లతోనూ అంటే ఏంటన్నా? ఇప్పుడు 5వ అధ్యాయం 7వ వచనం కాదు, 1 యోహాను పత్రిక అది రైట్. ఇప్పుడు కాదన్నా, ఇప్పుడు అన్న వింటున్నారా? ఇక ఇదే మాటకు వచ్చేస్తే 10వ వచనం చదవండి, 11వ వచనం చదవండి. ఇక్కడ మనము ఏదైనా విషయం ఒకటి మాట్లాడేటప్పుడనా ఒక సమాధానం క్లారిటీ వచ్చిన తర్వాత రెండో సమాధానంకి వెళ్దాం. ఒకటి ప్రశ్న మీరు ఏమడిగినారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రియేక అనే పదం బైబిల్లో ఉందా? ఉంటే చూపించండి అన్నారు. నేను అడిగింది చూపించినాను. నెక్స్ట్ పాయింట్ చెప్పు. ఒక్కొక్కటి వెళ్ళిపోదాం. లేదు. మరి ఇంకా చదవబ్బా, ఇంగ్లీష్లో చదవబ్బా. త్రియేక అనే పదము అది ఏ భాష? హిందీ భాష కదా అది. హిందీ బైబిల్లోకి రా చూపిస్తా. తెలుగు దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? 3R1 అంటే ముగ్గురు ఒకటి 3R1.
చూడు ఇంగ్లీష్ బైబిల్ చదువు, లేదా తెలుగులో ఏమంటారు దాన్ని, ముగ్గురు కలిసి ఒకటి, తెలుగులో చూడు. ఒక్క నిమిషం ఇంగ్లీష్ లో చూస్తాను. చూడండి అన్న. హల్లెలూయా. భారత రాజ్యాంగం బుక్ అది. భారత రాజ్యాంగం బుక్ అది. చదవండి, కాన్స్టిట్యూషన్ చదవాలి మనము. పోయినాడా తమ్ముడు? అన్నా అన్న చెప్పండి అన్న. చూస్తున్నానన్నా. అనుకుని చూడండి, ఏమి ఇబ్బంది లేదు. ఫోన్ పేలో క్యాష్ లేవు నేను చూపిస్తాను, నీవే చూస్తాను. చెప్పు నెంబర్ చెప్పు. ఉన్నాయా నెంబర్ చెప్పు. 9160 ఎవరికి పంపించాలా? ప్రవీణానికి. ఏ ప్రవీణానికి? మన ప్రవీణ్కి. 9160 23 23 04 04 68 68. ఫోన్ లైన్లో ఉంది కదా, రావట్లేదు. ఉంది అన్న. చెప్పండి అన్న. ఉంది ఇంగ్లీష్ బైబిల్ 3:1 ఉంది. అదే అన్న అదే. అందుకనే లేకపోతే మేము ఎందుకు చెప్తామన్నా, ఉంటేనే కదా. ఇప్పుడు నేను చెప్తా చూడనా. ఇప్పుడు తెలుగులోన ముగ్గురు ఏకీభవించాలని ఉంది, ఇంగ్లీష్లో 3R అని ఉంది, హిందీ బైబుల్ అయితే త్రియేక అనేటువంటి పదం ఉంటుంది. ఎవరి గురించి రాయబడిందంటే అటు మన పైనుండి చదువుకుంటూ వస్తే కింద పైనుండి తండ్రి గురించి మాట్లాడతాడు, దేవుడి గురించి మాట్లాడుతూ, తర్వాత కుమారుని గురించి మాట్లాడుతూ, తర్వాత పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ 7వ వచనంలో క్లారిటీ ఇస్తున్నాడు అనమాట. ఇది ఒక సందర్భం. ఇది తర్వాత చెప్తున్నా చూడు. ఇంకొక పాయింట్ చెప్తున్నా చూడనా.